Dog boy, huh? లైవ్ కాదు రికార్డింగ్. ఎక్కడికి వెళ్తావు? ఇంకా కారిడార్లోకి కారిడార్లోకి ఇటు కూడా ఉండండి కొంతమంది. నైస్, ఇటు కూడా నిలబడు. హరీష్ అన్న, నీ వైపుది కొంచెం ముందుకను, నీ వైపుది కొంచెం ముందుకని, నీ వైపుది కొద్దిగా ముందుకని, కొంచెం క్రాస్. నీ వైపు ఒక్క వైపు. అందరూ వచ్చారా? మహేష్ ఫ్రేమ్ చూసుకొని కూర్చుంటాడు. బ్రో కూర్చోండి బ్రో, ఏమైంది? కూర్చోండి. ఇది ఓకేనా? అదే మధు పైన కూర్చున్నాం ఆల్రెడీ. ఎందుకోసం వెయిటింగ్. చెప్పు. హలో, మంచి ఇచ్చావా? నంబర్ పెడుతున్నావా? ఓకే, కానీ పంపించేసి. ఎంత అన్నా? 160. ఓకే. ఎందులో పెట్టు? హరిశన దానికా? ఓకే ఓకే. నువ్వు కూడా వస్తావు సెట్ చేసినాక కింద. ఆల్ గుడ్, ఆల్ గుడ్. కొట్టేసిన.
ఇంట్లో మీరు కూడా ఏమైంది చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖాయ మూడులో పెట్టబ్బా నేను పెడతా మూడు పెడతా गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोचैप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय సందీప్ धीमहि ఇక్కడికి ఇక్కడ వచ్చి
వేసిన श्रीगणेशाय धीमहि అప్పుడు నేను ఎక్కినాడు गणनायकाय shape కూడా perfect गणपतये गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणातीताय ఇంకొకటి చేతి కొంచెం ఇట్లా అట్లా పోయి చుట్టినట్టు అట్లా అనిపిస్తుంది మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం మంచిగా ఎక్కినాడు తుండము మొత్తం అంతా చాలా నైటా ఓకే వన్ డే ముందే రీప్రొడక్షన్ మంత్రాలు పెట్టించండి. క్లాత్ ఇచ్చింది. From barter systems to making payments through phones, banking has evolved with us. From taking data అవి గరికలు అయ్యాయి.
क्या चाहिए? మనం చెక్ చేసుకోవాలి కదా మేము పోతే సడన్గా ఇచ్చుకుంటాడు ఇక. पता भी है मैंने पहली बार लिपस्टिक कब लगाई थी? భోజనం మాత్రం పెట్టాను. पार्टी है रेट्रो थीम मेरी फोटो कहाँ से मिली? वापस कब आओगी? उसी टाइम जिस टाइम पे आप आई थी इस दिन सर आप पी के హలో ఆఫీస్లో ఉన్నా వచ్చా స్టార్ట్ అయింది అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ లేదు యూట్యూబ్ ఉందిగా మన రూమ్లో ఎలా చేసుకున్నాం సరే నేను చేసుకోవచ్చు సరే సార్ పూజలో ఉన్నా మమ్మీకి చిన్నదే పెట్టారు. అది ఉంది. కర్పూరం కర్పూరం ఉంటే సరిపోదండి విభూది అంటారు దాన్ని, బ్లూ స్టిక్స్ అంటారు. అది కాదు విభూతి పౌడర్ కావాలి నేను ఎప్పుడు ఇవ్వలేదండి. గంటను అది ఉంది కదా. ఫస్ట్ ఇయర్ కూరలు ఉంటాయి చూడు, కవర్లో ఉంటాయి చూడు. మొత్తం చారిగారిని చేసాను దీపం అంటే అదే పెడతాను. లేదు దేవుడికే ఇవ్వాలి దేవుడి వైపే ఉండాలండి ఉండకూడదు దేవుడు అలా పెడతారు. సెజరీది ఎక్కడ ఉంది? ఏం కొట్టిందని మీరు ఒకటి కొట్టండి మళ్ళీ ఒకటి లాస్ట్ లో కొట్టాలి అంతా అయిపోయిన తర్వాత ఏంటి బాయ్ ఇప్పుడే ఎట్లా అయితే ఎట్లా అదే మరి అది పెట్టండి అంతా ఇప్పుడే ఇట్లా అయితే ఎట్లా నిల్వ పంపిణీ చేస్తారా సినిమాలు చేయాలి స్టంట్లు చేయాలి డ్యాన్స్ చేయాలి 10 నిమిషాలకి ఎట్లా అయితే ఎట్లా I hate to say this, but stop using Canva or Google 2 Slides hours for making your నాకు నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ చేస్తాను విఘ్నేశ్వరుని కథ వాడుక భాషలో వినాయక కథ. వినాయకుడి కథ అచ్చ తెలుగులోని అన్ని చోట్ల లభ్యమవుతుంది. అయితే తేలిగ్గా అర్థం కావడానికి చదువుకోవడానికి వీలుగా ఉండటానికి అనువుగా ఈ కథని ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి వాడుక భాషలో రాసి మనకు అందిస్తున్నారు. ఓం గణేశాయ నమః.
ఓ రోజు నైమిషారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ణి దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతర మునులకి చెప్పాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుడిని ఇలా అడిగాడు, రాక్షస, గజాసురుడు శివుణ్ణి భక్తితో అనేక రకాలుగా స్తుతించాక తన కోరికను ఇలా చెప్పాడు, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక అని అన్నాడు. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి కోరికలను ఇట్టే తీర్చి తన మీదకి తెచ్చుకునే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివసించసాగాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దాంతో పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరకు ఏడుస్తూ వెళ్ళి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు, అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారి నుంచి కూడా నా భర్తని విడిపించి రక్షించావు అని వేడుకుంది. శ్రీహరి అలా చెప్పే శివుడి వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, నీ కోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే సరైనది. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావాల్సిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి తను చిరుగంటలో సన్నాయిని అందుకుని వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో ఇలా చెప్పాడు, నరుడా, నీకేం కావాలో కోరుకో. అయ్యా, ఇది శివుడి వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది కాబట్టి దానికి ఆయన్ని చూపించు, ఆ తర్వాత మా దారిన మేము వెళదాం అన్నాడు శ్రీహరి. అది వినగానే గజాసురుడు ఉలిక్కి పడ్డాడు. తన పొట్టని చీల్చుకొని కానీ శివుడు బయటికి రాలేడు, వస్తే తనకు మరణం తప్పదు. దివ్య దృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు, స్వామి, నేను మరణించాక నా తలని 3 లోకాల్లో పూజించేలా చెయ్యి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని వేడుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి ఇలా చెప్పాడు, పరమశివ, దుర్మార్గులకి ఇలాంటి వరాలివ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా. బ్రహ్మని ఇతర దేవతలని వారి వారి లోకాలకి పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. వినాయకుని జననం. అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయ్యింది. తన ఒంటి మీది సున్నిపిండిని నలిపి తీసి ఆ నలుగు పిండితో ఓ చిన్న పిల్లవాడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది, కుమారా, నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవ్వరినీ రానియక. ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారం వద్దకి వెళ్ళాడు. పార్వతి స్నానం ముగించుకుని అనేక నగల్ని ధరించి భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతుంటే పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలని తెగ్గోసి లోపలికి వెళ్ళాడు. అప్పుడు పార్వతి శివుడికి ఎదురెళ్ళి ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళిచ్చి పతివ్రత ధర్మం ప్రకారం పూజించింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ ఇలా చెప్పాడు, అయ్యయ్యో, నేను వాడి తలని నరికేశాను కదా. ఇద్దరు కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి ఇలా చెప్పాడు, వత్స,
నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను. గజాననుణ్ణి పార్వతి ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు. అనింద్యుడు అనే ఎలుకని తన వాహనంగా చేసుకుని గజాననుడు దాని మీద తిరగసాగాడు. మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కొడుకు పుట్టాడు. అతడికి కుమారస్వామి అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. విఘ్నాలకి అధిపతి ఎవరు? ఓ రోజు అనేక మంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి ఇలా చెప్పారు: స్వామి, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకు గాను మాకు అధిపతినివ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము. తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు: నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యాన్ని నాకివ్వండి నాన్నగారు. రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో ఇలా చెప్పాడు: నాన్నగారు, అన్నయ్య మరుగుజ్జు, అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి. వారి వాదనలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో ఇలా చెప్పాడు: చిన్నారులారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి. आपको शायद पता ना हो कि SSL क्या है, लेकिन हैकर्स इसके बारे में अच्छी। ఆ మాటలు విని వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో ఇలా చెప్పాడు: నాన్నగారు, ఎలుకనెక్కి వెళ్ళి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేనుగా. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి. అప్పుడు శివుడు కొడుకుతో ఇలా చెప్పాడు: కుమారా, ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు 300 కల్పాల కాలం పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారు అంటూ ఉత్సాహంగా అడిగాడు గజాననుడు. తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు. మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా అప్పటికే గంగలో స్నానం ముగించి ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి 3,50,00,000 నదుల్లో స్నానానికి వెళ్ళినా మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్లి పశ్చాత్తాపంతో ఇలా చెప్పాడు: నాన్నగారు, అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్ని విధాల సమర్థుడు కనుక గజాననుణ్ణి విఘ్నాలకి అధిపతిని చేయండి. ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుణ్ణి ఆ రోజున పూజించి వడపప్పు, పానకం, అరటిపండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ఇతర పిండి వంటలు నైవేద్యంగా పెట్టసాగారు. ఆ భాద్రపద పెట్టిన వాటన్నింటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే తిన్న వాటితో కడుపుబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకున్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతుల్ని భూమికి ఆనిస్తే కాళ్ళు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడుతున్న విఘ్నేశ్వరుణ్ణి చూసి శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా పిండవుతాయంటారు. ఆ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది: దుర్మార్గుడా, నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాప నిందలతో బాధపడుదురుగాక. ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట. సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు
అగ్ని ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఆ 7 భార్యలని చూసి ప్రేమలో పడ్డాడు. కానీ వారిని ఏం చేయలేని వాడై క్షీణించసాగాడు. ఆ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి భర్త కోరికని తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప మిగిలిన 6 రూపాలని తన మహత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికని తీర్చింది. ఆ 6 మునులు అది చూసి తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్ళని వదిలివేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ 6 భార్యల మీద తాము చేయని నేరం వచ్చి పడింది. ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి ఆ ఋషుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పాడు. పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా, పదండి. శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళాడు. కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు. తల్లి పార్వతి, నువ్వు చంద్రుడికిచ్చిన శాపం వల్ల లోకులకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడమ్మా. బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది. సరే, ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాప నిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏమీ కాదు అది అంది. బ్రహ్మ ఇతర దేవతలు అది విని సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్లారు. అప్పటి నుంచి భాద్రపద మాస శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జాగ్రత్త పడుతూ అంతా సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగం. ఓ రోజు శ్రీకృష్ణుడు ద్వారకకి తనని చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించాడు. ఇద్దరు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయం సంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు. స్వామి, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ణి చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి వెళ్ళొస్తాను, సెలవిప్పించండి. శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. పాలంటే ఇష్టం గల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటికి వచ్చి తలెత్తి ఆకాశమును చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతుంటే పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. This one virus is killing your business, and that virus is customer referrals. Why? ఆహా, చూడకూడని దినాన చంద్రుణ్ణి చూశాను కదా, ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతను ఉండేవాడు. అతడు సూర్యుడిని పూజించి శమంతకమణిని సంపాదించాడు. అతను రోజున శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకి వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి ప్రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు. అమ్మో, ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంత విలువైన మణిని నీకలా ఇస్తాను అంటూ తిరస్కరించాడు సత్రాజిత్తు. సరే, నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. మరికొంతకాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెళ్ళో ధరించి వేటాడడానికి వెళ్ళాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్కాని పొరబడి ప్రసేనుడి మీదకి ఉరికి చంపేసింది. ఆ మణిని నోట కరుచుకుని వెళ్లే ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబంటి చూసి చంపాడు. ఆ మణితో తన నివాస స్థలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు. వేటకు వెళ్లి తిరిగి రాని తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవికి మనుషుల్ని పంపితే మణిలేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి సత్రాజిత్తుకి చెప్పారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఆ మణిని దొంగలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు. ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితి నాడు తను పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వల్ల ఈ నీలాపనింద తనకి వచ్చిందని గుర్తించాడు శ్రీకృష్ణుడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ప్రసేనుడి శవాన్ని, పక్కనే ఉన్న సింహపు కాలి గుర్తులని చూశాడు.
వాటిని అనుసరించి వెళితే అక్కడ చచ్చిపడి ఉన్న సింహానికి పక్కన గల ఎలుగుబంటి పాదాల గుర్తుని గమనించాడు. ఆ కాలి గుర్తుల్ని అనుసరించి వెళితే అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్ళాయి. తన వెంట వచ్చిన వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్ళాడు. గుహలోని ఊయలకి ఆట వస్తువుగా కట్టి ఉన్న శమంతకమణిని చూసి దాన్ని తీసుకుంటూ ఉండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది. నాన్నా, ఎవరో వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరిచింది. జాంబవతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుని చూసి అతని పైబడి కోరలతో కొరుకుతూ గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందికి తోసి రాళ్లతోనూ వృక్షాలతోనూ పిడిగుద్దులతోనూ ఎదుర్కొన్నాడు. అలా 28 రోజుల పాటు వారి మధ్య యుద్ధం సాగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. దెబ్బలు తినటం వల్ల అతని దేహమంతా నొప్పులే. తన బలాన్ని క్షీణింపచేయగలిగింది రావణుణ్ణి చంపిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ భక్తితో కూడిన వినయంతో చెప్పాడు, దేవాదిదేవా, నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇతర దుష్ట రాక్షసుని చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవని అర్థమయ్యింది. ఓసారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే బుద్ధి మాలి మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది అని మీరు చెప్పారు. అప్పటి నుంచి అనేక యుగాలుగా నీ నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. నా ఇంటికే వచ్చి మీరు నా కోరికను తీర్చారు. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నా శరీరం అంతా నలిగి బాధగా ఉంది. మీరే నన్ను దయతో కాపాడాలి అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఓసారి నిమిరాడు. అంతే, జాంబవంతుడి బాధలన్నీ మాయమై పూర్వపు శరీరాన్ని పొందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు. జాంబవంత, నేను శమంతకమణిని దొంగలించాలని నా మీద అభియోగం వచ్చింది. నాకు ఆ మణినిచ్చి నన్ను ఆ ఆపనికని పోగొట్టుకునేలా చెయ్యి. స్వామి, అలాగే. ఈ మణే కాక నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు అంటూ కోరాడు జాంబవంతుడు. అలా జాంబవంతుడికి అల్లుడే కృష్ణుడు గుహలోంచి మణి, భార్యామణితో బయటికి వచ్చాడు. శ్రీకృష్ణుడికి ఏమైందో అని బయట ఆదుర్దాగా వేచి ఉన్న వారంతా బాధపడుతున్నారు. శ్రీకృష్ణుడిని చూడగానే వారంతా ఆనందంతో జయ జయధ్వానాలు చేశారు. కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్లి సత్రాజిత్తుని పిలిచి శమంతకమణిని అతనికిచ్చి ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు. అయ్యో, లేనిపోని నింద మీ మీద మోపి తప్పు చేశాను అని సత్రాజిత్తు బాధపడ్డాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా ఆ శమంతకమణితో పాటు ఇచ్చాడు. కృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామని మాత్రం స్వీకరించాడు. ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామలకి వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు. మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చవితల చంద్రుణ్ణి చూడగానే మీ మీద వచ్చిన ఆ అపనిందని తొలగించుకోగలిగారు. మాలాంటి అసమర్థుల మాట ఏమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి అని వేడుకున్నారు. కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, మీరు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి గణపతి పుట్టుక నుంచి ఈ సమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి అక్షంతలు తల మీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుడిని చూసినా ఎవరికి ఎలాంటి నీలాపనిందలు కలగవు. ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాకుండా గణాలకి కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజాననుడు ఇక నుంచి విఘ్నేశ్వరుడు, గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు అని చెప్పాడు. అది విన్న అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా తమ తమ శక్తి కొలది వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా ఉన్నారు. సూత మహాముని ఈ కథని శౌనకుడు ఇతర మునులకు చెప్పాక వారి దగ్గర సెలవు తీసుకుని తన నివాస స్థానానికి వెళ్ళాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః. లోకంలోని సమస్త ప్రాణికోటికి శుభం కలుగుగాక. వినాయక వ్రతకల్పం సమాప్తం.
అక్కడ కింద దాని మీద ఏం మాట్లాడు రాయలేదు కదా. నువ్వంటే మల్టీ టాలెంటెడ్ అన్న ఎంత నా రాయమల్ నా ఫ్రెండ్ చాలా అదే చాలీసా ఉంటుంది చూడు. ఏం రాయమల్ అని రాలేదు నీ ఫ్రెండ్ కదా నీకు ఇస్తేనే వస్తాడు. గణేష్ చాలీసా అంటే జయ గణేష్ అన్న పాట ఉంటుంది. అందరూ గుడి కింద మోహాలే మామూలు సచిన వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. అక్కడ కూడా పూజలు చేసేటోళ్ళు ఉంటారు తెలుసా మీకు? సాయిగ్రామ్ అబ్సెంట్. అమ్మాయిలు చేస్తే చెప్తాను. బాబాయ్ తాతయ్య రండి కొంచెం సేపు. దా 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 అవునా ఇట్లా పెట్టేసి నువ్వు మేనేజర్ అసిస్టెంట్ వారి శిశురాలు అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ. నేను మార్గం పెద్ద ఒప్పుకుంటా. మార్గం పిఎస్ పర్సనల్ సెక్రటరీ. గట్టి కొట్టు. పిఏ కూడా ఉంది పర్సనల్ అసిస్టెంట్. పొద్దున్నే స్నానం చేశాక నువ్వు అంతగా చేస్తావు. నువ్వు అర్థం అన్న అరన్నా సంవత్సరం పెళ్ళైపోతుంది పొద్దున్న సెట్ చేసుకున్నాను. గట్టి కొట్టి గట్టిగా ఉంచు గట్టిగా ఎంతో అసలు సరే రూమ్లో పెడతారు వినేప్పుడు పెట్టట్లేదు. అరేనా మాత్రం మంచివాడు లైక్ ప్రిన్సిపల్ ఇక ఏమైంది? మంచిగా వచ్చిన నువ్వు అసలు వస్తేనే ఏడు వస్తున్నావు. ఏడు వస్తే ఎట్లా వస్తుంది చెప్పు. ఆడదాకా పోయినా ఇందాక. ఆడదాకా పోతే వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ ఒక చిన్న క్యారెక్టర్ రన్ చేస్తారా? పక్కనే అక్షంతలు ఇట్లా వేసి రావాలి. అక్షంతలు వేసి రావాలి. పక్కనే అసిస్టెంట్ క్యారెక్టర్ అక్షంతలు వేసి రావాలి. అదే క్యారెక్టర్ వేసి రా. పోనా అంత అయిపోయింది. నువ్వే ఉన్నావు. ఏ అన్న క్యాంటీన్ ప్రతి వేసుకోరా పోదు అందరూ వేసుకోరు కదా. అందరూ వేసి పో. నువ్వు దేవుడి దగ్గర జూమ్ చేసి మొత్తం జూమ్ చేసేసి నీ పైన క్లోజ్ పెట్టేస్తా. పోనా ఏం వెళ్ళండి. ఇది అన్న వైట్ లైన్స్ ఉన్నాయి చూడు, ఇది సినిమా ఫ్రేమ్. అన్న మస్తు వచ్చింది అన్న. నిజంగా ఒప్పుడు అట్లా కూర్చోలేదు. నువ్వు కూర్చున్నది చూడగా నువ్వు ఒప్పుడు గిరాకొచ్చు. నిజంగా పాయసం ఇంకేమని చెప్పించాలి దద్దు చూడు లడ్డు పోతే చూడలేదు జనాలతో శోభించి సిద్ధి
శేఖర్ అన్న మొత్తం పట్టుకున్నావు ఏదో ఒక మోడల్ పట్టుకుని నా ఫ్రెండ్ జరుగుతుందని చెప్పాను కదా నువ్వు రాలే టైం అంత సీన్ మొత్తం షార్ట్స్తో సిగ్గుపడతాడు ఏంటన్నా యాక్షన్ వేసుకున్నాను ఎందుకన్నా ఏమైనా అయితేనే ఉంటుంది లేదా అయితేనే అవ్వాలి అయితేనే నిజంగా వేసుకోవాలి మంచిది ఏదో ఒకటి విలువ అయితే చేసుకుంటే అందరూ ఓన్ అడిగి ఓనే అన్న వేసుకోలే అక్షంతరా వేసుకున్నాను ఇంకెవరైనా ఉన్నారా సరే సురేష్ వాళ్ళకి ఓన్లీ ఫోటోకి కింద పెట్టే వాళ్ళకి ఆర్తి అంటే పెట్టండి సార్ మేము పెడతాం హారతి కెమెరా కొంచెం అమ్మా చెప్పగా ఆర్త మనమే జరగాలి అలాగే జరిగింది అది కెమెరా ఆపుతారు చేయాలా మళ్ళా రేపే ఇష్టం ఇలా సైడ్ బాక్స్ సరిపోయింది సెవెన్ వస్తే అమ్మాయి మళ్ళీ అడ్డు వస్తుంది ఇప్పుడు ఎటు వస్తుంది వస్తున్నా బ్రో కొంచెం సైడ్
అందరూ మీరు కూడా పిల్ల కంగారు పడుతుంది లాస్ట్లో అందరూ ఒకసారి అక్కడ వేసిన అక్షంతలు జల్లుకునే వాళ్ళండి. సరిపోద్ది సార్. హారతి ఆగిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోండి. హారతి తీసుకోపో, నువ్వు తీసుకో. తీసుకుని వచ్చిన ఇప్పుడే. ఇంకా వెనక్కి వచ్చి తీరు ఫ్రంట్ వెనక్కి వస్తే మొత్తం పడుతుంది. అందరూ ఒకసారి గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి सबसे पहले मैं आपको बताना चाहती हूँ कि आपको लिफ्ट और स्मार्ट आर ओ खरीदने की जरूरत नहीं है। ऐसा कैसे? वेल, अगर आप लिफ्ट और स्मार्ट आर ओ लेना चाहते हैं तो आपको मिलेगा फ्री में। यूज करने के लिए यानी पानी को प्योरीफाई करने के लिए आपको इनका एनुअल प्लान शुरू होता है పవన్ తీస్తా తీస్తా అది ఆరిపోయాక ఇప్పుడు తీయాలా? అది అయిపోయిన తర్వాత అంతే బొట్లు అయితే పెట్టుకో. స్క్రిప్ట్ పట్టుకోండి సార్. ఏమో చూడు క్లాప్ బోర్డ్ తీసుకుని इसमें ऑटोमेटिक सर्विस एंड रिपेयर మేము అన్నీ వాడేస్తాను. పైన ఉంటుంది చూడు. వాడకంటూ థ్యాంక్ యూ. अब इस मशीन का रीइंस्टॉलेशन ఇక అతను హీరో. క్లాప్ బోర్డ్ చూపించారు కనపడలేదు, అక్కడే ఉంది. ఆ ఫైల్లో మధ్యలో ఉంటుంది ఉంటే. ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ ఓకే షార్ట్ ఫిల్మ్ పసుపును జస్ట్ పైన చిన్నగా గంధం పెట్టినా పర్లేదు.